రీసెంట్గా అయితే ఒక సవాల్ చేశారు కదా, చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతున్నారు. 2 ప్రతిపాదనలు పెడతాను మీరు అడిగింది కాబట్టి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వాళ్ళ ప్రభుత్వ మంత్రులందరికీ కానీ, మొత్తంగా ఈ ప్రభుత్వానికి నిజంగానే ఈ ఇష్యూ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు వాస్తవాలను కనుగోవాలి, తెలుసుకోవాలి అనే కోరిక మీకుంటే, చర్చకి ఎవరు వస్తున్నా నీకు అనవసరం. నువ్వు శాసనసభ పెడతా అంటున్నావు కదా, పెట్టు. ఇప్పుడు శాసనసభలో ఉండేటువంటి మా గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకా అనేక మంది ఉన్నారు. మా ఊరు దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నారు, ఉత్తర తెలంగాణ నుంచి ఉన్నారు, అందరు ఉన్నారు. మీరు సభ పెట్టండి, అజెండా పెట్టండి, చర్చకు పెట్టండి. ప్రభుత్వంగా మీరు 1 రోజు తీసుకుంటారా, 2 రోజులు తీసుకుంటారా, చర్చ పెట్టండి. మీరు ఎన్ని గంటలు తీసుకుంటే అన్ని గంటలు విపక్ష పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మాకు ఇవ్వండి. మీరు చెప్పిన వాదనైనా, మీరు చెప్పిన మాట అయినా, మేము చెప్పే మాట అయినా, మా శాసనసభ్యులు చెప్పే మాట అయినా అంతిమంగా వినేది ఎవరు? రాష్ట్ర ప్రజలు కదా. రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పింది తార్కికంగా అనిపిస్తుందా, మీరు చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా లేదా, మేము చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది కదా. రేపు ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, పెట్టండి, దాంట్లోనే తీర్పిస్తారు ప్రజలు. ఒకటి లేదు, శాసనసభ మీరు పెట్టదలుచుకోలేదు, నేను ఇవాళ ఓపెన్గా డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ కూడా చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో, హైదరాబాద్ నట్ట నడిబొడ్డున 1 రోజు పెడతారా, 2 రోజులు పెడతారా, మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఉండేటువంటి టీవీ ఛానల్స్ని, పత్రికా మిత్రుల్ని, రిపోర్టర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. ప్రభుత్వ పరంగా అందరిని ఇన్వైట్ చేయండి, లైవ్ డిబేట్ పెట్టండి, 1 రోజంతా మీరు మాట్లాడండి. ప్రజెంటేషన్కి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం పెట్టండి, మీరు ఇవ్వండి, మేము ఇస్తాం. ప్రతి ప్రాజెక్టు మీద హైదరాబాద్ రాష్ట్రం ఉన్ననాడు, ఆ తర్వాత సమైక్య రాష్ట్రము, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినాక ఇప్పుడు మీ ప్రభుత్వం, ఈ 4 దశలలో మొత్తం సాగునీటి అంశాల మొత్తాన్ని చర్చిద్దాం. కేవలం సాగునీళ్ల మీదనే, ప్రాజెక్టుల మీదనే చర్చిద్దాం. దోషిగా కాంగ్రెస్ పార్టీ తేలుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వం తేలుతుందా, బీఆర్ఎస్ తేలుతుందా, ప్రజలు నిర్ణయిస్తారు. మీకు దమ్ముంటే చర్చ పెట్టండి. సో ఇప్పుడు ఆయన విసిరిన సవాల్కి ఇది కౌంటర్ అనుకోవచ్చు. 100% ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నా. మీరు నిద్రపోయి మీకు దాని మీద స్పృహ లేకుండా, అవగాహన లేకుండా, ఏ ప్రాజెక్ట్ ఏందో తెలియకుండా మీరు ఇవాళ మాట్లాడతారు. నదీ జలాల హక్కుల్ని దఖలుపరిచినటువంటిది కేసీఆర్ గారు. ముందు చూపుతున్నా. కేసీఆర్ గారు ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు?